ఆ సౌండ్ కూడా ఒక్కడే సార్ నేను రేస్ చేయకముందే ఆ సౌండ్ కూడా ఎట్లా వస్తుందో చెప్పిన. అదే బై ఇది ఆర్సీ లెక్క కాదు, అదే బై పెద్ద బండి. ఇక చూడు కేరేషుడితోనే ఆఫ్ అయిపోతుంది. ఏమి చేయాలి చెప్పు అంటే సౌండ్ మాత్రం ది క్రేజీ రియాక్షన్స్ బై ఒక క్రేజీ వైబ్, చాలా అంటే చాలా క్రేజీ వైబ్ వస్తుంది. ఎట్లా అంటే ఎక్కెత్తుంది బండి మొత్తం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా బండి 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 అనుడితోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతి ఒక్కరు కూడా అదే RC 200 అది ఇంట్లోకి గుద్దలడం దెంగైనా మీద RC 200 కొనాలనుకుంటారు. కానీ ఇప్పుడున్న పిల్లలకి ప్రతి ఒక్కరికి కూడా అదే నేనెప్పుడు G900 నడుపుతా, నేనెప్పుడు నడుపుతా 900, నేనెప్పుడు నడుపుతా అంటున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫోటో అన్న దిగాలనేది చాలా డ్రీమ్ అయిపోయింది ఈ మధ్య. ప్రతి ఒక్క పిల్లలు కూడా అదే ఈ బండిని ఇష్టపెట్టేది, ఈ బండి కాడికి వచ్చేది. అది బండి ఎంతనో తెలుసా మీ అందరికి? అసలు 18 లక్షలు ఒక ఫ్లాట్ వస్తుంది, 18 లక్షలు ఒక గుంట జాగత్తది, 18 లక్షలు 2 కార్లు వస్తాయి. నువ్వు అసలు దీని రేట్ తెలుసా, దీని లెక్క తెలుసా? ప్రతి ఒక్కరు డ్రీమ్ బైక్ అనుకొని ఫోటోలు దిగుతున్నారు, ఫోటోలు పెట్టుకుంటున్నారు ఇంట్లో. అదే ఫోటో దిగినంత మాత్రం మామ బండి కొనలేం. ఇది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకి అత్తే మాత్రం నువ్వు దీన్ని కొని దీన్ని మెయింటైన్ నువ్వు చేయలేవు. మొత్తానికే చెప్తున్నా. జస్ట్ ఇగో నీకు ఇది 35 ఇస్తుంది మైలేజ్, నీకు 8 ఇస్తుంది. చలో మీ అందరి కోసం అయితే బండి తీసుకొని వచ్చిన. ఒకసారి అయితే మనం స్టార్ట్ చేసి చూద్దాం దీని సౌండ్ ఎట్లా వస్తుందో. నేను కూడా నిజం చెప్తున్నా, ఇప్పటివరకు కూడా బండిని దీన్ని టచ్ కూడా చేయలేదు. ఇది మా ఫ్రెండ్, ఇది కరీంనగర్లో ఉంటాడు. ఇది ఫోన్ చేసి నేను రా అంటే బాయ్ బండి ఉందా అంటే బండి ఉంది మామ వచ్చేసి అంటే నేను వచ్చిన. ఇగో ఫస్ట్ టైం నేను కూడా G900 అండి. చలో నాకు కూడా తెలియదు మామ దీని సౌండ్ ఎట్లుంటుంది, దీని కథ ఏంది. ఫస్ట్ టైం ఎక్కుతున్నా నేను, ఇప్పటివరకు కూడా ఎక్కలే, నిజం చెప్తున్నా. చలో మామ అందరికైతే చెప్తున్నా, పిస ఆశలు పిస ఏం పెట్టుకోకూడదు. ఇంత పెద్ద నడపాలంటే కూడా కొద్దిగా మైండ్ దగ్గర పెట్టుకొని నడుపుకోది. G900 అన్నాడు తీసుకొని వచ్చేసిన. ఒక్కసారి దీని సౌండ్ చూద్దాం. ప్రతి ఒక్కళ్ళు సౌండ్ కూడా అది స్టార్ట్ చేసేటతోనే మొత్తం ఎట్లా తెలుసా సౌండ్. ఒక్కసారి సౌండ్ వినిపిస్తాయి. ఆ సౌండ్ కూడా ఒక్కడే సార్ నేను రేస్ చేయకముందే ఆ సౌండ్ కూడా ఎట్లా వస్తుందో, రేస్ చేయకముందే సౌండ్ అట్లా వస్తుంది. జస్ట్ లైట్గా ఇస్తాయి ఇప్పుడు సౌండ్ కూడా ఎట్లా వస్తుందో. సౌండ్ కూడా చెప్తున్నా మామ, డైరెక్ట్ ఎంత ఘోరం వస్తుందంటే ఎట్లా వస్తుందంటే బాయ్ ఇది మెయింటైన్ చేయాలని నీకు కొనాలని ఉంటే కంపల్సరీ నువ్వు కొను. నేను అద్దన్నాను, కానీ నువ్వు ఇది ఒక్కసారి మెయింటైన్ చేయాలంటే కంపల్సరీ నీ శాలరీ 1 lakh పైనే ఉండాలి. ఇది మెయింటైన్ చేయాలంటే అంత ఉంటుంది. జస్ట్ 8 ఇస్తుంది. జస్ట్ దీనిపైన సింపుల్ రౌండ్ వేద్దాం, ఇట్లా పోయి ఎట్లుంటుందో చూపిస్తుంది. ఎక్కుదా మామ నీకు సౌండ్ వినిపిస్తుందో వినిపించలేదు. ఫస్ట్ టైం అయితే మీ అందరి కోసం అయితే G900 పట్టుకొని వచ్చిన. ఇది ఎట్లుంటుందో దీని సౌండ్ మొత్తం చూద్దాం. పాది మళ్ళీ న్యూటర్లేనా చెప్పిన. అదే బై ఇది ఆర్సీ లెక్క కాదు, అదే బై పెద్ద బండి. ఇగో చూడు కేరేషుడితోనే ఆఫ్ అయిపోతుంది. ఏమి చేయాలి చెప్పు. ఇది గేర్లు ఎక్కడ ఉన్నాయో, దీని సౌండ్ ఏడు ఉందో నిజం చెప్తున్నా. గోదాం అంటే గోదాం ఉంది మామ. ఇది పుట్టిగానే అదే చెప్తున్నా కదా, మెంటల్ అంటే మెంటల్ వస్తుంది బాయ్ సౌండ్. చెప్తున్నా ఎట్లుంది తెలుసా సౌండ్. అల్టిమేట్ అంటే అల్టిమేట్ వస్తుంది మా సౌండ్ మాత్రం. నిజం చెప్తున్నా ఎంత హైలైట్ ఉంది తెలుసా. నేను అంతే అనుకున్నా, ఏంటంటే అది ప్రతి ఒక్క బండి లెక్క నార్మల్ ఉంటుంది అది ఇది అనుకున్నా. అని ఒక్కొక్క సౌండ్ అయినా సరే దీనిగో సౌండ్ మాత్రం ఎంత ఘోరం వస్తుంది. సౌండ్ మాత్రం కోదాం బాయ్, నిజం చెప్తున్నా. ఎంత సూపర్ వస్తున్నాయంటే బాయ్, ఇక్కడ నిజం చెప్తున్నా, మీకు కొనాలి అని మీ మైండ్లో ఉంటే మీరు కష్టపడి కొనుది. ఈ బండి కొనిచ్చుడు అంత ఈజీ కాదు. ఈ బండి నువ్వు కొనాలన్నా కానీ డైరెక్ట్ ఒక జాగ అమ్మాలి, లేకుంటే ఒక జాగ అమ్మి తీసుకొని వచ్చి నువ్వు ఈ బండి కొనాలి. అంత ఈజీగా అయితే ఈ వెహికల్ అయితే నీ దగ్గరికి రాదు. ఈ వెహికల్ నీ దగ్గరకు రావాలి, నీకు పబ్లిక్ మొత్తం నన్నే చూడాలి అనుకుంటే మామ నీకు ఇంకొక 2 lakhs ఇంకో వెహికల్ ఉంది. కానీ నేను 18 lakhs పెట్టి ఇదే బండి కొంటా అంటే మాత్రం చెప్తున్నా, నేనైతే అద్దనే చెప్తా. బికాజ్ ఇది మెయింటైన్ చేసుడు అంత ఈజీ కాదు బాయ్. నువ్వు ఓపించే 110 రూపాయలు దీనికి 8 ఇస్తుంది మైలేజ్. ఓన్లీ 8 ఇస్తుంది. నీకు ఇక్కడ నేను పోలేకపోతున్నా గల్లీలా స్పీడ్గా. కొద్దిగా ఇటు పోయినాక పోతా, చూపిస్తా మీకు ఇది ఎట్లుంటుందో. అండ్ కాళ్ళు కూడా ఎట్లుండేవో చెప్తున్నా మామ. బండి ఎంత
అల్టిమేట్ ఉందంటే సౌండ్ మాత్రం ది క్రేజీ రియాక్షన్స్ బాయ్. ఒక్కసారి నువ్వు రియాక్షన్ చూస్తావా ఇప్పుడు? అయితలేదు. ఎట్లుందంటే ద క్రేజీ వైబ్, చాలా అంటే చాలా క్రేజీ వైబ్ వస్తుంది. ఎట్లా అంటే దిగ్గెత్తుంది బండి మొత్తం. అదే అదే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో 90 లేపుతుంది మామ. సెకండ్ గేర్లో నేను ఫోర్త్ గేర్లో 90 లేపుతున్నా. ఆ బండి మాత్రం ఎట్లా పోతుంది, ఎంత యూనిక్ పోతుంది అంటే చెప్పద్దు. ఆ సౌండ్గా చెప్పాలి మామ. ఆ సౌండ్ మాత్రం ఎంత క్రేజీ ఉందంటే నిజం చెప్తున్నా, నాతో అయితలే. ఈ కొద్దిగా టైర్ కొద్దిగా అటు ఇటు ఉన్నట్టుంది. ఆ సౌండ్ మాత్రం ఎంత అల్టిమేట్ అవుతుందంటే బై RC 200 నడిపినట్టు లేదు కానీ ఇది తెంగెత్తుంది. సెకండ్ గేర్లో మన బండి ఎట్లా పోతుందో, మన బండి ఫిఫ్త్ గేర్లో ఎట్లా పోతుందో ఈ బండి సెకండ్ గేర్లో తెంగెత్తుంది అంత. మళ్ళీ కొద్దిగా బ్రేక్స్ కూడా అటు ఇటు ఉన్నాయి, అందుకనే కొడతలే నేను మామ. బండి మాత్రం అల్టిమేట్ మామ. జస్ట్ సౌండ్ విను, నువ్వు అంతే సౌండ్ విను ఎట్లుందో. జస్ట్ సౌండ్ విను, ఎంత యూనిక్ వస్తుందో సౌండ్. చెప్తున్నా మా సౌండే నిజం చెప్తున్నా. అందరూ ఎందుకు కొంటారు, ప్రతి ఒక్క యూట్యూబర్ ఎందుకు కొంటారు. రియాక్షన్స్ మాత్రం మెంటల్ వస్తున్నాయి. బండి సౌండ్ వినే రియాక్షన్స్ వేరే వస్తున్నాయి. నిజం చెప్తున్నా, ఒక్కొక్క రియాక్షన్ అయినా సరే బండి నడిపే విధానమైన చాలా మంది ఏమో అంటారు కానీ C900 కానీ ఏంటంటే చాలా ఎక్కువ రేట్ మామ. చాలా అంటే చాలా వర్త్. ఎందుకంటే నీకు ఈ రేట్లో నీకు మంచి ఇల్లు వస్తుంది, ఈ రేట్లో నీకు ప్రశాంతంగా, ఈ రేట్లో నీకు ప్రతి ఒక్కటి వస్తుంది. అట్లాంటి నువ్వు ఒక్క బండి పైన నువ్వు పెడతావంటే అది నీ ఇష్టం అని చెప్తా. ఎందుకంటే అంత సింపుల్ కాదు. ఒక బండి నువ్వు 18 లక్షల బండి నడిపేటప్పుడు భయం అనేది ఉండాలి. నువ్వు దీనికి ఇంత స్క్రాచ్ పడ్డా, దీనికి ఏమన్నా అయినా కానీ అది మనం చేపియాలన్నా కానీ కొన్ని లక్షల ఖర్చు ఉంటుంది మామ. అంత నార్మల్ కాదు. నేను నిజం చెప్తున్నా, బండి మాత్రం ద అల్టిమేట్ అని చెప్తా. బండి మాత్రం ఎట్లుందంటే బండి క్రేజ్ చూడు. ఒకసారి నువ్వు పక్క బండి చూపి పీపుల్ ఎట్లా చూస్తున్నారు, జనం చూడు ఎట్లా చూస్తుందో. బండి మాత్రం చెప్తున్నా ద యూనిక్ అని చెప్తా బాయ్. బండి మాత్రం అంత నార్మల్ లేదు, నడుపుడు కూడా ఓకే. వైబ్ ఏదైతే ఉందో అన్మ్యాచబుల్. నా వైబు ఇది ఇచ్చే వైబ్ ఏదైతే ఉందో అన్మ్యాచబుల్ మామ. సౌండ్ మాత్రం ది క్రేజ్ అంట. నేను ఎంత క్రేజ్ వస్తుందంటే సౌండ్, ఇగో సౌండ్ మాత్రం చెప్తున్నా బాయ్. ఆహా, అల్టిమేట్ అంటే అల్టిమేట్ క్రేజ్ వస్తుంది మామ సౌండ్ మాత్రం. నేను మీకు ఇక్కడ పక్క కాపీ దీని డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తా మామ. నిజం చెప్తున్నా, అయ్యో కాళ్ళు షేక్ అవుతున్నాయి. బండి ఎంతైతే యూనిక్ కనిపిస్తుందో కాళ్ళు అంతా షేక్ అవుతున్నాయి మామ. ఎందుకంటే నా ఫస్ట్ టైం చెప్తున్నా ఇంత పెద్ద బండి నడుపుడు నా జీవితంలో ఫస్ట్ టైం. ఇది Z900 18 లక్షల బండి నడుపుడు నా జీవితం మొత్తంలోనే ఫస్ట్ టైం మామ. ఎట్లుంది మొత్తం ఇట్లా ఆవేశంలో మైక్ కూడా కింద పడిపోయింది. అంత యూనిక్ ఉంది మామ. నిజంగా నాకు ఇవి ఇంకా కాళ్ళు షేక్ అవుతున్నాయి, అబద్ధం చెప్తలే. కాళ్ళు ఎట్లా షేక్ అవుతున్నాయి అంటే మామ ఘోరం అంటే ఘోరంగా షేక్ అవుతున్నాయి. బండి మాత్రం ది అల్టిమేట్ అంటే అల్టిమేట్ అని చెప్తా. మీరు ఏమన్నా అనుకోది, 18 లక్షలు పెట్టి బండి కొనుడు ఓకేనా కాదా?
బండి నేను ఇంకా స్పీడ్ కొడుతుండే. మన RC200 ఏదైతే RC200 ఉందో అది మనకి 4th గేర్ 5th గేర్లో 120 వరకు వెళ్తుంది. ఇది 3rd గేర్లోనే వెళ్ళిపోతుంది, దింగి ఎత్తుంది బండి. మళ్ళీ ఒక టైర్ కొద్దిగా మంచిగా లేక, బ్రేక్ ప్యాడ్స్ కదా లేక నేను స్పీడ్ అయితే కొట్టలే. కానీ బండి మాత్రం చెప్తున్నా మెంటల్ మామ, డైరెక్ట్ చెప్తున్నా, కాళ్ళు షేక్ అవుతున్నాయి. ఇది మీకు కొనాలనిపిస్తే జల్దీ కొనుక్కోది, కానీ ఎవరికి ఇంట్లోకి అయితే ఇబ్బంది పెట్టకూరి. ఆ బండి కొనుడు అంత ఈజీ కాదు. 18 lakhs పెట్టి కొనుడు అంటే అర్థం చేసుకో. 18 లక్షలు పెట్టి కొనుడు అంటే అంత ఈజీ అయితే కాదు. 18 లక్షలు పెట్టి నువ్వు బండి కొంటున్నావు అంటే నీకు ఎంత పెద్ద జాబ్ ఉండాలి. ఇది మన నీకు లీటర్కి 8 అవుతుంది. లీటర్ పెట్రోల్కి నీకు 8 అంటే 8 కిలోమీటర్లే వస్తుంది. చూసి కొనుక్కో, అది ఏదైనా సరే చూసి కొనుక్కో. ఈ బండి మనం కొనమంటారా? జల్దీ కామెంట్ చేసేది, జల్దీ కామెంట్ చేసేది. బండి కొనాలా వద్దా? జల్దీ కామెంట్ చేసేది జల్దీ. మామ నువ్వు ఏ బండి నడిపినైనా సరే, అది ఎటువంటి బండి నడిపినా, అది నీకు 200 కావచ్చు, RCయా, NSా, పల్సరా, స్కూటీయా, ఇంత పెద్ద బండా, లేకుంటే నింజా 300, నువ్వు ఏదైనా నడుపు, కానీ కంపల్సరీ హెల్మెట్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. హెల్మెట్ లేకపోతే చాలామంది చనిపోయారు. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చనిపోయారు. హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్, కానీ బండి మాత్రం క్రేజీ ఉంది. మీ దగ్గర పైసలు ఉంటే మీరు కొనుక్కోది. ఒకవేళ నేను కొనాలో కొనద్దో జల్దీ కామెంట్ చేసేది. బండి మాత్రం ది యూనిక్ ఉంది, చెప్తున్నా కదా, యూనిక్ అంటే యూనిక్ ఉంది మామ.